హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక సమయంలో మన దేవుని మాటలు వినడానికి, ఈ రీతిగా అనుదిన ధ్యానంలో మిమ్మల్ని కలవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మీరు ప్రతిరోజు శ్రద్ధగా ఆలకిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రండి, ఈ ఉదయం మరొకసారి అనుదిన ధ్యానం దేవుని వాక్యములో నుండి ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. సజీవులుగా మమ్మల్ని ఉంచావు, స్తుతించే భాగ్యము దయచేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతాం. సజీవులే కదా నిన్ను స్తుతించదరు, మృతులు నిన్ను స్తుతించదరా. ఏంటండి, సజీవుల లోకములో నేను ఉందునన్న ఆశ నాకున్నది అని కూడా దావీదు అన్నాడు. ఇది మృతుల లోకం, అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు చనిపోతారు. మన ఊపిరి ఆగిపోయినప్పుడు మన ప్రాణం పోయిందని అర్థం కదా. అయితే సజీవుల లోకం ఉంది, అది పరలోకం. అక్కడ మరణం లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ కన్నీరు లేదు. అది నిరంతరం యుగములు తరతరములు ఆయనతో జీవించే భాగ్యం మనకు దొరుకుతుంది. మనం దేవుణ్ణి స్తుతించాలని దేవుడు మట్టిలో నుండి తీసి మనుష్యుని చేశాడు. విజ్ఞాపకం ఉందా? ఆది కాండంలో దేవుడు ఆదామును మట్టితో నరుని రూపించి చక్కగా రూపము దిద్ది అతని నాసికారంధ్రములలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడాయన. ఆలోచించండి, ఒక మట్టి బొమ్మలాగా ఉన్న మనిషి నాసికా రంధ్రాల్లో, అంటే మన ముఖం మీద ఆయన ముఖం పెట్టి ఆయన ఊదినప్పుడు మనలోనికి జీవం వచ్చింది. ఈ రోజు వరకు ఆ జీవము, ఆ ఊపిరి ఆడుతూ మనుష్యుడు జీవిస్తున్నాడు. మనుష్యుడు బ్రతికున్నాడు అనడానికి ముఖ్యమైన గుర్తు నిశ్వాసలు జరుగుతుంటాయి. మనం ఊపిరిన్నంత వరకే. ఊపిరి పోయింది అంటారు, ప్రాణం పోయిందంటారు కొందరు, ఊపిరి పోయిందంటారు. కాబట్టి మనం దేవుని సజీవులుగా ఉన్నాం కనుక దేవుణ్ణి స్తుతించాలి. మట్టి ఘటాలలో తన ఐశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు. మన శరీరం బట్టి మట్టి ఘటమేటి కెమికల్స్ ఇప్పుడు బాగా అనలైజ్ చేస్తున్నారు. మన శరీరంలో అన్ని కెమికల్స్ ఉన్నాయండి కదా. వాటర్ కంటెంట్ ఉంది, పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, ఇలా సల్ఫా ఉంది, ఇంకా అలాగా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే డీటెయిల్డ్గా అవన్నీ ఖనిజాలతో ఉన్న శరీరం, మట్టిలో ఉన్న ఖనిజాలే అవి. అయితే దేవుని ఊపిరి మనలోనికి వచ్చినప్పుడు ఈ మట్టి ఘటాలకు ఎంత విలువ వచ్చిందో. ప్రాణం పోయినప్పుడు ఒక మృతదేహాన్ని చూడండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత రిచ్ అయినా, ఎంత సెలబ్రేటెడ్ అయినా మరణించిన తర్వాత ఎవరు ఉంచుకోరు. ఎందుకు పనికిరాడు ఆ శరీరం, ఎందుకు పనికిరాదు. అది కుళ్ళిపోద్ది, అది కృషించిపోద్ది. మన ఊపిరి ఆడుతున్నంతసేపు మనకి దేవుడు తెలివి, జ్ఞానము, మాటలు, ఏంటంటే మనం చేసే నైపుణ్యంగా చేసే పనులు, మనం చేసే కార్యాలు, ఒక మనుష్యుడు ఎంతగా దేవుని చేతుల్లో వాడబడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని విలువైనదిగా ఎంచటం, మన ప్రాణాన్ని బట్టి ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ప్రకారములలో దేనిని మరువకము అని దావీదు చెప్పిన మాట ఊతపదంగా మనం ఒకవేళ రోజు అంటూనే ఉంటాం, ప్రార్థనలో కలుపుతూనే ఉంటామేమో, కానీ నిజంగానే ఆయన చేసిన ఉపకారములన్నీ మీరు గుర్తుపెట్టుకుంటున్నారా? ప్రభువును స్తుతిస్తున్నారా? తెల్లవారగానే ప్రభువా మరొక దినమిచ్చావు, నీకు వందనములయ్యా అని నిన్ను స్తుతించేవారిగా ఉన్నామా? దేవుణ్ణి స్తుతించటం మంచిదండి. దేవుణ్ణి స్తుతించటం శోభస్కరము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు మనల్ని చేసుకుందే ఆయనను స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనతో సహవాసం చేయాలని. ఆనాడు దేవుడు ఆ పరలోకంలో లూసిఫర్ ఒక ఆరాధకుడుగా, ఆరాధన చేయువాడిగా
దేవుడు సృష్టించినప్పుడు ఎవరో అడిగారు నిన్న, ఎందుకు లూసిఫర్ పరలోకం నుండి తోసివేయబడ్డాడు అని. మీరు ఎప్పుడు చదవలేదా? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నేను దేవుడితో పాటు సమంగా ఉందాననుకుంటున్నావు, నా సింహాసనం ఎక్కించుకుంటున్నాను అనుకున్నావు. నువ్వు నేను 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 అనే దేవుడిని ఘనపరచడం వదిలిపెట్టి, దేవుడిని స్తుతించడం వదిలిపెట్టి, మనల్ని మనం స్తుతించుకోవడం, మనల్ని మనం గనపరుచుకోవడం, ఒకరినొకరు గనపరుచుకోవడం ఈరోజు భూలోకంలో ఎక్కువైపోయింది. కారణం ఆ అపవాది, వాడికి అది చెల్లలేదు. పరలోకంలో దేవుని మీద హెచ్చించుకున్నాడు, గర్వానికి చోటిచ్చాడు, అహంకారానికి చోటిచ్చాడు. కాబట్టి అతడు పవిత్రమైనటువంటి పరలోక రాజ్యంలో అటువంటి అపవిత్రమైన లేక అహంకారాలకు తేడా, అహంకారానికి, అహంభావానికి అక్కడ చోటు లేదు. కాబట్టి అక్కడి నుంచి తోసివేయబడ్డాడు. ఈరోజు ఆ అపవాది, వాడితో పాటు పడిపోయిన ఆ ఏంజల్స్ దురాత్మలుగా మారి మానవ జాతిని విసిగిస్తూ ఉన్నాయి, కృంగదీస్తూ ఉన్నాయి. దేవుని జోలికి పోలేక, దేవుణ్ణి ఏమి చేయలేక, దేవుడు ప్రేమగా ఎంచిన మానవులను బాధపెడుతూ, మానవుల్ని తన వశము చేసుకొని దేవుడిని శపించడానికి, దేవుడిని దూషించడానికి మనుషులను ఉపయోగించుకుంటున్నాడు. అవునండి, దేవుడిని దూషించే వారందరూ సాతాను సంబంధులు. ప్రభువును స్తుతించేవాడు దేవుడిని ఘనపరిచినవాడు. మీరు దేవుడిని స్తుతిస్తున్నారా? దేవుణ్ణి ఘనపరుస్తున్నారా? దేవుని నామాన్ని మీరు ఉదయం లేచిన వెంటనే ఆయన నామాన్ని స్మరించి, ఆయన ఇచ్చిన కృపలను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఒకటా రెండా అండి, దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడో నన్నది కూర్చొని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటే భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంతెత్తైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు ఆయన. నీ ఆలోచనలను లెక్కించదని అనుకుంటేనా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉండవి. ఒక ఇసుక గుప్పుడు తీసుకొని లెక్క పెట్టగలమా? అన్ని ఆలోచనలు, అన్ని తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అవి మనం గ్రహిస్తుంటే క్షణక్షణం మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మనకు తెలియకుండానే ఎన్నో మరణాపాయాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మనం గుర్తించకపోయినా మనం ఇవాళ ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆయన స్వస్థత కార్యం జరుగుతూ ఉంది మనలో. మనలోనికి ఎలా ఒక రోగం వచ్చిందో మనం చెప్పలేమేమో, కానీ ఆ రోగం పోవటానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు. కానీ యేసయ్య నామములో స్వస్థత ఉన్నది అన్నది విశ్వసించిన వారు రోగ నిరోధక శక్తిని కలిగిన వారిగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉండగలుగుతారు. స్తుతిస్తూ ఉండండి, మీకు ఎంతో ఆనందం. సంతోషం సగం బలం అని ఒకరు చెప్పారు. సంతోషంగా ఉన్నోడికి తక్కువ జబ్బులు వస్తాయండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఎల్లప్పుడూ సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుతో నేను ఆనందించండి అని పౌలు అన్నాడు. మనం దేవుడిని స్తుతించుట మంచిది, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ఎంతో మంచిది. మీ బిడ్డలకు నేర్పించండి. ప్రతి దానికి సనగొద్దు, గొణగొద్దు. లేని వాటి కొరకు గొణుగుతూ కూర్చోక, ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటే లేనివి కూడా, కావలసినవి కూడా ప్రభు అనుగ్రహించడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. కీర్తన 150 ఎప్పుడైనా మీరు చదివారా? కీర్తన 150లో దేవుడిని ఎలా స్తుతించాలన్న విషయాలు చక్కగా మనం చూస్తున్నాం. కీర్తన 150 కీర్తన మీరు చదివితే, యెహోవాను స్తుతించుడి, పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వర మండలముతో ఆయనను స్తుతించుడి, సితారాతో ఆయనను స్తుతించుడి, తంబురతో నాట్యముతో ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవినితోనూ ఆయన్ని స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన్ని స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన్ని స్తుతించుడి అంటూ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. సకల ప్రాణులు
ప్రాణమున్న వారందరూ దేవుణ్ణి స్తుతించుదురుగాక. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడండి. ఏదేను తోటలో ఆదాము హవ్వలు తినవద్దన్న ఫలము తిన్న తరువాత వారు ఆధ్యాత్మికంగా మృతులైపోయారు. అందువల్లనే వారి నోట్లో ఇక స్తుతి లేదు. వారు అప్పటి నుండి వారు స్తుతించటం మర్చిపోయారు. ఆయా సమయాలలో దేవుడు మనకి అవకాశాలు ఇచ్చిన ఆ స్థుతి ఆ ఆపద సమయంలో కలిగిన మేలును బట్టో ఆ చిన్న సందర్భాన్ని బట్టో ఉండేదే కానీ ఎడతెగని జీవితకాలం అంతా ప్రతి విషయంలో ప్రభువును స్తుతించగలిగిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు 146లో, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. ఒక్కరోజు కాదండి స్థుతి, ఒక సందర్భంలో కాదు, ఏదో మేలు జరిగినప్పుడు మాత్రం స్తోత్రం ప్రభువా అంటాం కాదండి. జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలం అంతయు నేను దేవుని కీర్తించదను, నా బ్రతుకు కాలం అంతయు నేను దేవుని కీర్తిస్తాను, ప్రభువును కొనియాడతాను. నేను ఉదయం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయనకు స్తుతికి పాత్రుడు. ఎందరూ ఈ రోజున సడిగి సాతాను సంబంధులుగా మారిపోతున్నాం. సనగటం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుందండి. మానసికమైన రుగ్మతలకు చోటిచ్చిన వారు అవుతున్నాం. ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఒక విధమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. తద్వారా అనేకమైనటువంటి అనారోగ్యాలు కలుగుతున్నాం అన్నది ఈ రోజున అనలైజ్ చేసి చెప్తున్నాను. సంతోషంగా ఉన్నవాడికి సగం జబ్బులు అసలు రానే రావు, వచ్చినా వాటి నుంచి విడుదల వెంటనే కలుగుతుంది. ప్రభువునందు సంతోషించాడు. అదేదో మత్తు పదార్థాల్లోనూ పాపంలోనూ సంతోషించాలన్న వాడికి మరిన్ని ఇక్కట్లు తప్పవు సుమా. ప్రభువును స్తుతించటం, రోజు స్తుతించటం, అనుదినము దేవుణ్ణి స్తుతించటం, ప్రతి చిన్న విషయానికి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, అసలు మనం సజీవులుగా ఉన్నందుకు ఆయనకి స్తోత్రం చెల్లించటం, కుటుంబంతో పాటు కలిసి ప్రభువును స్తుతించడం ఎంతో అవసరమైనది. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? దయచేసి 7 గంటలకి కుటుంబాన్ని అంతా కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అందులో కూర్చోండి. అయితే మీకు అనుకూలమైన సమయంలో ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు ఒకటిగా చేరి ప్రభువుని స్తుతించండి. ఒక చిన్న కృతజ్ఞత ప్రార్థన చేయండి. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప బలం వస్తుందో మీకు అర్థమవుతుంది. ఒకటండి, ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు సాతానికి చాలా ఇరిటేషన్గా ఉంటుందంట. అంటే దానికి ఇబ్బందిగా ఉంటుంది. ప్రభువును స్తుతించే స్థలానికి అపవాది రాలేడు. ప్రభువును స్తుతించున్న చోట నుండి అపవాది పారిపోతాడు. అన్నాడు సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు వెళ్ళి ఆ సితార తీసుకొని ఆయన ప్రభువుని స్తుతిస్తూ పాటలు పాడుతుంటే ఆ దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు చేసిన మేలులను, ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క అనురాగమును, ఆయన శక్తిని, ఆయన నామాన్ని మనం స్మరిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు అపవాదికి మన మధ్యలో చోటు లేదు. దేవుణ్ణి స్తుతించటం చాలా భాగ్యం. ఆదిలో దేవుడు మనల్ని స్తుతించాలనే మన నాసికారంధ్రాల్లో ఊదాడు. నరుడు దోషి అయి పాపి అయి అనేక కష్టములతో సతమతమవుతున్నప్పుడు ప్రభు తానే వచ్చి మన కొరకు, మన దోషముల కొరకు ఆయన సిలువలో మరణించి, ఆయన సిలువ రక్తము ద్వారా మనకు విడుదల కలుగజేసి మృతులైన మనల్ని మేల్కొల్పాడు. మరి ప్రభు పునరుద్ధానుడైన దినమున శిష్యులు గదిలో కూడి ఉండగా వారి మధ్యలోనికి వెళ్ళి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. వారి మీద ఊదాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంపవర్ చేయాలని, పరిపూర్ణులుగా చేయాలని, శక్తిపరులుగా చేయాలి.
దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి స్తుతి కృతజ్ఞతలు కలిగిన వాడిగా ఉంటాడు. అపవాదిని అతి సులభంగా ఎదిరించగలుగుతాడు, ప్రభువునందు ఆనందించగలుగుతాడు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బయటలో సనుగుడు గొనుగుడుకు చోటివ్వక స్తుతి కృతజ్ఞతలతో అనుదినము అన్ని విషయాల్లో ప్రభువును స్తుతించండి, దేవుని సన్నిధిని అనుభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ఎన్నోసార్లు మా కొరతలన్నీ తలంచుకొని సణుగుతూ గొనుగుతూ విసుక్కుంటూ కసురుకుంటూ నీ ఆత్మను దుఃఖపరుచున్నామని ఎరుగక, దురాత్మను ఆహ్వానించుకుంటున్నామని ఎరుగక అనేక సార్లు మా జీవితాల్లో విఫలమై అపవాది చేతుల్లో కీలుబొమ్మలమవుతున్నామయ్యా. మమ్మల్ని బతికించిన యేసు ప్రభువు నువ్వు, మా కొరకు రక్తమిచ్చిన ప్రభువు నీవు. మా సమస్యలన్నిటికీ పరిష్కారం నీ యొద్దే ఉన్నదన్నది మేము గుర్తించి మేమేమై ఉన్నామో నీ కృప వలనని గ్రహించి నీవిచ్చిన ఊపిరి మాలో ఉంది కాబట్టి మాకు ఈ విలువ అని నమ్ముతూ నాయన నిన్ను స్తుతించుటకు, జీవితకాలం అంతా నిన్ను స్తుతించుటకు సహాయం ఇచ్చి బ్రతుకు దినములన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మా ఒక్కొక్కరికి నీ నేర్పించు. ప్రాణమున్నంత వరకు నీ యందే విశ్వాసం ఉంచి నీ వైపే చూస్తూ సజీవుల లోకమైన పరలోక రాజ్యం వారసులమవుటకు సహాయం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎక్కడెక్కడ ఎటువంటి బాధలలో ఉన్న, పోరాటములలో ఉన్న, సమస్యలలో ఉన్న, వీటన్నిటి నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడని విశ్వాసంతో నిన్ను స్తుతించి నమ్మి అద్భుతాలు అనుభవించటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, లేకపోతే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు జవాబిస్తారు. మీరు కూడా ప్రార్థించండి. దేవుని అద్భుత కార్యాలు చూడండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక.